ప్రభా మీ ప్రజలకి వెళ్తున్నాను, ఏమి మాట్లాడాలి అని అనుకుంటే ఒక వచనాన్ని గుర్తు చేశారు. ఆతిథ్యము చేయ మరువకుడి. ఏదో వర్తమానం ఉంది మనకు, నాకు చెప్పింది ఉదయంలో బలమైన తలంపు. ఆతిథ్యము చేయ మరువకుడి. వారిలో కొందరు తెలియకనే వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి వారు దీవించబడి ఉన్నారు. అంటే ఆతిథ్యం అనగా అర్థం ఏంటి అంటే, ఒకసారి ఆది కాలంలో 18వ అధ్యాయంలో మనం చెప్తే, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండ వేళ గుడారపు ద్వారమునందు నిలుచొని ఉండగా ఆయన ఇంటికి 3 దేవదూతలు కనబడ్డారు. 99 సంవత్సరముల వృద్ధులు దిగ్గును లేచి ఉంటారు. అమ్మా మీరు వినండి, నేను చెప్పేస్తాను. నేను దిగ్గును లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ 3 దేవదూతలను కాళ్ళు పట్టుకొని, ఇంద్ర వ్యక్తినే కదా మీ దాసుని కటాక్షంలో వచ్చేది, కొద్దిగా ఆహారం నేను సిద్ధపరచదు, కొద్దిగా పానీయములు నేను సిద్ధపరచదు, కొద్దిగా మీ ప్రాణములను మీరు శ్రద్ధ తీర్చుకోండి, తృప్తి చెప్పండి అని కాళ్ళకు ముందర కాళ్ళకు బద్దకం వేస్తారు. దేవునికి మహిమ కలుగుతుంది కాదు. వారు ఆ యొక్క ప్రేమకి కాదని వారు ఆ విధంగా నిలిచి ఉండిపోతే త్వరగా శారమ్మ దగ్గరికి వెళ్ళి అంటాడు. అక్కడ మనం చదివితే 18వ అధ్యాయంలో 3 మానికల గోధుమ పిండిని ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని మానికలమ్మా? 3 మానికల ఏంటి అంటే 28 కేజీల గోధుమ పిండి. 28 కేజీల గోధుమ పిండిని శారమ్మకి ఇచ్చి, నువ్వు త్వరగా అని ఆమె తొందర పెడితే ఏమైనా కూర్చోవడం, ఈ రోజుల కాలంలో 28 కేజీలు నువ్వు తీసుకోవడం, నా ప్రాణాన్ని నువ్వు పెట్టడం నీకు ఏమైనా న్యాయమా అని శారమ్మ గారు అన్నారు. అనలేదు. ఎందుకంటే ఆతిథ్యం ఇచ్చేటటువంటి సుగుణాలు కలిగినటువంటి కుమార్తె ఈ రోజు మనకి తల్లిగా. అదే రీతిలో 3 దేవదూతలను చూడగానే వెంటనే మనం ఇది ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ మనకి తండ్రిగా అబ్రహాం గారు కనబడుతూ ఉంటున్నారు. వెంటనే ఇంకోటి జరుగుతుంది. ఆమెను తొందర పెట్టి గబగబ పశువర్షాల దగ్గరికి వెళ్ళి ఒక లేక దూడను చూసి, త్వరగా పరివారికి అప్పగించింది, నువ్వు త్వరగా సిద్ధపరచుకో అని తనకు అప్పగించడం జరుగుతుంది. ఈ యొక్క వర్తమానంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, తన ప్రాణంలో తాపత్రయకూడదు, ఏదో చెయ్యాల. మన ఎంతకో వచ్చారు, మనం ఏం చేయాలమ్మా? ఆతిథ్యం చేయాలా, ఆతిథ్యం ఇవ్వాలి అనేటటువంటి, అంటే దేవుని ఎరిగినటువంటి ప్రజలు, దేవునితో నడిచేటటువంటి ప్రజలకి కావలసినటువంటి ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏమిటి అంటే, ఇతరులకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి సుగుణాన్ని మనం కలిగి ఉండాలి. దాని కొరకు మనం ఏం చేయాలో వెల చెల్లించాలి, దాని కొరకు సమయమును మనం వెచ్చించాలి, దాని కొరకు మనం ప్రయాసపడాలి. కుకింగ్ చేయాలి అంటే సింపుల్ గా అయిపోతుందా? దాన్ని బదిలించాలా, తొక్క తీయాలా, కాల్చాలా, ముక్కలు కొట్టాలా? అవునా? దానికి సంబంధించిన పదార్థాలన్నింటినీ వేసి ఉడికించాలా, ఒక సమయాన్ని తీసుకుంటుంది. అమ్మ చాలా వరకు ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వస్తే ఈ మధ్య కాలంలో ఏం చేస్తా ఉన్నారంటే, జొమాటో అని అదే ఇదేనా ఆర్డర్స్ చేస్తారు, ఫుడ్ ఆర్డర్. ఇలా ఆర్డర్ పెట్టగానే ఏమొచ్చేస్తుంది, ఇంటికి వచ్చేస్తుంది. కానీ నన్ను అడిగిన నేను చెప్పలేమండి, మనకి ఇష్టమైనటువంటి మనిషి ఎవరైనా వచ్చాను అనుకోండి, నేనైతే ఆర్డర్ చేయను. ఎందుకంటే నాకు ఇష్టమైన మనుషులు వచ్చారు కనుక నా ప్రేమను నేను వ్యక్తపరచడానికి నా స్వహస్తాలతో నేను చేయగలను. అవునా? అదే తనకి ఏం కూర్చో నాకు తెలుసు, ఏం తిన్నాడో నాకు తెలిసి కనుక నేనేం చేస్తానంటే ఆర్డర్స్ అయిపోతా ఫోన్లోనే అయిపోతుంది కొడితే. కానీ ప్రేమ కలిగిన వారు ఆర్డర్ చేయరు, కానీ వారు ప్రేమతో వండి పెట్టడానికి ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్, వారి యొక్క ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేటటువంటి వాళ్ళ సమయము అటువంటిది మనకు దొరికినప్పుడు దాన్ని మనం పాటించేవారు ప్రియమైన వాళ్ళు ఆ విధంగా చేసేటటువంటి సంఘం కలిగి ఇది నేను చెప్పడం కాదు, దేవుడు నా హృదయంలో
స్పష్టమైనటువంటి తలంపు పెట్టి ఉన్నారు. అయితే ఎలాగ మరి మనం ఆతిథ్యంలో ఉన్నాము? ఏంటి ఆతిథ్యము? నాకు తెలియదు. 2024లో ఎంతమంది మీరు గృహకూడుకులు పెట్టుకున్నారో నాకు తెలియదు. 2024 సంవత్సరంలో ఆ కృతజ్ఞత కూడా ఎవరు పెట్టుకున్నారో తెలియదు. సంఘానికి ఆతిథ్యం ఎవరు ఇచ్చారో కూడా నాకు తెలియదు. కానీ ఈ యొక్క 24వ సంవత్సరం లాస్ట్ స్టైల్ వచ్చిన దేవుడు నా మనసులో పెట్టినటువంటి తలంపులు మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. 3వ యోహాను పత్రికలో ఒక భక్తుడు ఉంటాడు. తన పేరు గాయు. ఏంటమ్మా? తన పేరు గాయు. ఆ గాయు గాయు గురించి ఆ యోహాను భక్తుడు ఏం చెప్తారంటే, ప్రియుడైన గాయు నీవు ఆత్మలో వర్తిల్చున్న ప్రకారముగా అన్ని విషయములలో వర్తిల్లుచు నీవు సౌఖ్యముగా ఉండవాలని నేను గురించి ప్రార్థించుచున్నాను. దేవుడికి మహిమ. ఎందుకు గాయ ఏం చేశాడు? గాయ కోసం చెప్తున్నాడు. గాయు నువ్వు ఆత్మలో వర్తిల్చున్న ప్రకారంగా అన్ని విషయాలు, అంటే సంబంధించింది కాదు, నువ్వు శారీరకంగా, కుటుంబపరముగా, ఆర్థికంగా, ఆరోగ్యపరముగా, సహవాసపరముగా నువ్వు అన్ని విషయాల్లో నువ్వు సమృద్ధిని కలిగి ఉండాలని నేను నీ గురించి ప్రార్థిస్తున్నానయ్యా అని అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్నారు. ఎందుకు చెబుతూ ఉన్నారు? ఎందుకు ఆయనకి చెప్పాలి? ఎందుకు ఆ సేవకుడికి గాయం పట్ల అంతగా ప్రేమ ఎందుకు కలిగింది అంటే, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మీరు ఇంటికి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఏముంటదంటే, అక్కడ పౌలు చెప్తా ఉంటారు, ఇక్కడ యోహాను గారు చెప్తారు, అక్కడ పౌలు చెప్తూ ఉంటారు, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యం ఇచ్చిన గాయు మీకు వందనాలు చెప్తున్నారు. చూసారండి? నాకును మరియు యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చు గాయు అని అన్నారండి. అంటే గాయకులని వారు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సూర్యుని కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. ఎవరైతే ఆతిథ్యం ఇచ్చేటటువంటి సహృదయాన్ని కలిగి ఉంటారో వారి నిమిత్తము దైవజనం చేసేటటువంటి ప్రార్థన ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఫలించుకుంటారు. ఖచ్చితంగా నెరవేర్పులకు వస్తుంది. దైవజనులు కడుపు నిండా తిని మనకు ఉన్నదే ఆ చిన్న కానుకని మనం హృదయపూర్వకంగా మనకు పెట్టినప్పుడు సేవకుడు కడుపు నిండి మనసులో సంతోషించి కృతజ్ఞత పూర్ణుడై దేవుని ఎదుట ఈ కుటుంబము దేవుని ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించారు, ఊడిక పెట్టుకున్నారు, చక్కగా అందరికీ ఏమంటారు ఆనందంగా పెట్టుకున్నారని సంతోషమైన హృదయంతో ఆ దైవజనులు ఆశీర్వదిస్తే నన్ను చెప్పని ఉండే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. ఆ కుటుంబం ఫల భరితముగా ఉంటుంది. మీ పంటను తినే పురుగులను నేను కల్పిస్తానన్నాడు. అవునా? అకాల రోగాలు రాకుండా కాపాడుతాను, అకాల విపత్తులు రాకుండా కాపాడుతాను, పంటకు పంట పురుగులను చెడులను కల్పిస్తాను. ఎప్పుడు ఆతిథ్యమిచ్చే గుణాత్మకంతో కలిగి అంటే నా స్నేహితుడు కనుక నేను ఏదో గొప్పగా నేను చెప్పటం కాదు. కానీ మీరు ఎప్పుడు వచ్చినా ఏ సమయానికి వచ్చినా గబగబ అసలు నాకు తెలియదు కానీ వెంటనే మూర్తి వాళ్ళ భార్య ఏదో ఆతృత పడుతుంది, ఏదో ఒకటి చేసేసేయాలి. అవునా? అప్పుడు మరి నేను ఫోన్ కూడా చేసి రాను ఫోన్ నేను అనుకుంటా ఉంటుంది. మంచిది, మంచి హృదయాన్ని కలిగి మంచిది ఆశీర్వాదకరంగా ఉంటారు అని నేను ప్రారంభించిన ప్రయాణం ప్రారంభించిన తొలి నెలలో నేను అనుకున్నాను. నాకు నేటికి దేవుడు మార్పునే తీసుకోవడం వచ్చింది. దేవుడికి మనం చూస్తూ ఉంటూ ఉన్నాం, ఆత్మ సంబంధంతో తెలుస్తూ ఉంటూ ఉన్నారు. నా తోడు ఎంత సుభిక్షగా ఉండేది. I'm seeing in every area of their life, I'm seeing a great achievement. ఒక గొప్ప అభివృద్ధిని చూస్తూ ఉన్నాను. 2025వ సంవత్సరంలో ఇంకా గొప్ప ఆశీర్వాదకరంగా నా సహోదరుడు ఉండునుగా. ఆమె ప్రేమ సంగమా ప్లీజ్ అబ్రహాం గారు కూడా గమగమగా ఇచ్చి ఉన్నాడు. ఇస్తే వాళ్ళు కూడా శుభ్రంగా తిని ఆ బాగా పెట్టబోయే అబ్రహామా మంచిగా బాగా తిన్న ఆవు అనుకుని వెళ్ళిపోయారు.
బాగా పెట్టావయ్యా, మంచి కారం బాగా స్పైసీ చేసావు, బాగా ఉండవు అనుకుని వెళ్ళిపోయారు. ఏమన్నాడు? ఏ అబ్రహామా, ఇది సారం ఎక్కడా అనుకునే. సరే సరే, మునుపుడికి మళ్ళా నేను వచ్చే ఏడాదికి కల్లా నీకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తాడు. ఆమెకు కుమారుని వాళ్ళు నవ్వుకున్నారు. మాట్లాడుతున్నావు నువ్వు? అవునా? మెయిన్ కుమారుల కారణం ఏంటి? ఆ శారణ కూడా కలగడం ఏంటి, దూరం ఏంటి అక్కడ ఏమవుతుందని ముసుగు వేసుకుని నవ్వుతుందండి. నాకు కలగడం ఏంటి అని శారము ముసుముసులు నవ్వుతూ ఉంటే అబ్రహాం వెళ్ళిన తెలిసిన ఏముంటుంది తెలిసిన పడినావు నేను ఉంటుంది. అలాగే పిల్లల మాటలు మాట్లాడుతున్నారు. ఏ నవ్వుతున్నావు? నువ్వేదైతే నవ్వావో అదే నవ్వు దేవుడికి ఇచ్చాడు. ఇస్సాకు అనే అర్థం ఏంటి? ఇస్సాకు అనే పదములకు అర్థం ఏమిటి? నవ్వు, నవ్వును కలుగు చేయవాడు లేక నవ్వు అని అర్థం. ఇది సరదాగానే లేదు, నాకేం ఆశీర్వాదం వస్తుంది బయటటువంటి అని చెప్పేసి వీళ్ళు నవ్వుతే అదే నవ్వు వారి జీవితం అంటే ఆశీర్వాదాలు వచ్చింది. ప్రియమైన మాటలు 2024 ఎవరైనా మర్చిపోయారేమో అతిథ్యాలు పెట్టుకోవడం, గూడులు పెట్టుకోవడం. 2025 ఒక నిర్ణయం తీసుకోండి. ఆదివారం రోజున నేను అంటూ ఉంటాను, నా చేతిలో ఏమో ఉండదు, కానీ నేను ఎప్పుడు ఒక తలముని కలిగి ఉంటాను. నేను ఇది చేయాలా, అన్ని చేయాలా, అది వెళ్ళలేదు మళ్ళీ నీకు ఇది పడుకోవాలని అనుకుంటా ఉంటాను. నాకు దేవుడు అన్ని సమకూరుస్తాను. మనం సంకల్పాన్ని మనం కలిగి ఉంటే, ఉద్దేశాన్ని మనం కలిగి ఉంటే దేవుడు సమకూరుస్తాడు, నింపుతాడు, నేను ఇచ్చేవారుగా చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినం రోజున మీరు ప్రేరేపిస్తూ ఉంటూ ఉన్నాను. దేవుడా, 2025 సంవత్సరంలో నా ఇంటి వారు ఎలా ఉండాలా, నేను ఎలా ఉండాలా? దాతృత్వాన్ని కలిగిన వారిగా నేను ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నాను. నేను సంఘాన్ని నా ఇంటికి నేను ఆహ్వానించుకోవాలి, దైవజనుని కుటుంబాన్ని నేను ఆహ్వానించుకోవాలి, దైవజనునికి మంచి కానుకలు నేను పెట్టాలి. నేను అనుకుంటున్నాను, దేవా నీవు దీన్ని నెరవేర్చు. మీరు అనుకోండి, 25 జనవరి నుంచి మీ కుటుంబ జీవితంలో ఆశీర్వాదం స్టార్ట్. మీరు అనుకోవడం దేవుడికి మనం కలుగుతుంటే ఏమున్నది, ఏమిస్తామండి, ఏమున్నదండి, ఏమున్నదండి, ఏమున్నదమ్మా? 2 కోసలు ఎంతనా? అవునా? అదే పట్టుకుని ఆ 2 కోసలతో రొట్టె తినాలి ఆవిడ. ఒక రొట్టె ముక్క తినేసి బతకాలి ఆ రోజు. కానీ అదే 2 కోసలు పట్టుకుని చేసేసింది. కాబట్టి మెల్లగా వచ్చింది పొడిది, వచ్చి టింగమనేసి యేసుప్రభు చూసాడు. అవునా? యేసుప్రభు చూసేసాడు. ఎంతో మంది వచ్చి వేశారు. కానీ యేసుప్రభు ఏమంటారో తెలిసిన? ఈ స్త్రీ తనకి కలిగి చేయకపోతుంది. ఏదైతే కలిగి ఉన్నదో అదే నోటీసు మనకి వెళ్ళిపోవటం జరిగింది. ప్రియమైన వాళ్ళ